నాతో కలిసి దేవుని యొక్క వాక్యం దగ్గరికి ఇర్మియా గ్రంథము దేవుని యొక్క మాటలు చదువుతాము. ఇర్మియా గ్రంథంలో 52 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 52 అధ్యాయాలు కలిగిన గ్రంథం. ఇది చాలా పెద్ద అధ్యాయాలు కలిగిన గ్రంథం. కాబట్టి ఇర్మియా ఒక పెద్ద ప్రవక్తలో ఒక వ్యక్తి ఇర్మియా. పెద్ద ప్రవక్తల్లో మొట్టమొదటి వ్యక్తి యెషయా, తర్వాత ఇర్మియా, తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే ఇర్మియా. 2 పుస్తకాలను రాసుకుంటూ వచ్చాడు. ఒకటి ఇర్మియా గ్రంథాన్ని రాశాడు, 2 విలాపి వాక్యాలను రాశాడు. ఈ 2 పుస్తకాలను రాసిన వ్యక్తి ఇర్మియా గ్రంథాన్ని ఏ యొక్క ఆ సంవత్సరము రాసుకుంటూ వచ్చాడంటే ఇర్మియా క్రీస్తు పూర్వము 626 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వము 587 సంవత్సరము, అనగా 626 సంవత్సరమును ప్రారంభించాడు, 587 సంవత్సరము ముగించాడు. అప్పుడు పెద్ద సంఖ్య మీదకుండేది, కింద సంఖ్య మీదకుండేది, పెద్ద సంఖ్య కిందకుండేది. అలాగేనా? కాబట్టి అలాగే రాసుకుంటూ వచ్చాడు. అందుకనే సంఖ్య కొంచెం మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. సరే, ఇర్మియా గ్రంథాన్ని రాసినప్పుడు ఇర్మియా 5 రాజుల యొక్క కాలంలో ఈ గ్రంథాన్ని రాశాడు. 5 రాజులు పరిపాలించినప్పుడు ఈ యొక్క ఇర్మియా గ్రంథాన్ని ఇర్మియా రాసుకుంటూ వచ్చాడు. మొదటి రాజు చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము. ఇర్మియా యోషియా, మొదటి రాజు యోషియా. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. మొదటి రాజు యోషియా. ఈ మాటలు మరలా చదువుతున్నాను. రండి, రాజులు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 సంవత్సరాలు వయసులో ఆరంభించాడు, పరిపాలన ప్రారంభించాడు. యోషియా కాలంలో ఇర్మియా పనిచేశాడు. ఈ ఇర్మియా గ్రంథాన్ని 5 రాజులు కాలంలో రాయబడిన గ్రంథం ఇది. మొదటి రాజు యోషియా. అందుకో ఇక్కడేమని చదువుతున్నంటే, యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడు, అనగా 8 సంవత్సరాలు వయసు కలిగినట్టు వాడు మొదటి రాజు. 2వ రాజు చదువుతున్నాను. రాజులు రాసిన 2వ గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనము. 23వ రెండో రాజు ఎవరు? యెహోవా యాదాము. ఈయన ఎన్నో రాజు? రెండో రాజు. యహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమును ఏలెను. ఈయన రెండో రాజు. 3వ రాజుని చదువుతున్నాను. 3వ రాజు 2 రాజులు 24వ అధ్యాయము 8వ వచనము. యెహోయాకీను. ఈయన ఎన్నో రాజు? 3వ రాజు. ఈయన ఇర్మియా ఈయన టైంలో కూడా ఏం చేశాడు? పని చేసుకుంటూ వచ్చాడు. 4వ రాజు సిద్కియా, 24వ అధ్యాయము 18వ వచనం అనుకుంటున్నాను. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరముల వాడై చాలు. ఈయన 5వ రాజు 34వ వచనంలో యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు అని ఉంటుంది. 26 రెండవ రాజులు 23వ అధ్యాయము 31వ వచనం, 34వ వచనం చదివినాను. 34వ వచనం. ఎలియాకీము అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజై నియమించి
అతనికి ఇంకొక పేరు ఉంది. ఏంటంటే యెహోయాకీమును అను పేరు పెట్టెను. యెహోయాజు యెహోవా యెహోయాహాజును యెహోయాహాజును ఆయన. మొత్తం ఎంతమంది రాజులు? 5 రాజులు కాలంలో ఇర్మియా గ్రంథాన్ని ఇర్మియా రాసుకుంటూ వచ్చాడు. ఈ 5 ఇర్మియా యొక్క కాలంలో పరిపాలన చేస్తున్నాడు. 5 రాజులకి వర్తమానం ఇచ్చిన గ్రంథమే ఇర్మియా గ్రంథం. సామాన్యమైనవాడు కాదు ఇర్మియా గ్రంథకర్త. 5 రాజులు పరిపాలనలో 5 రాజులను కూడా ఖండించుకుంటూ వచ్చాడు. 5 రాజులు చేసిన యొక్క పొరపాటులను సరిదిద్దుకుంటూ వచ్చాడు. వీళ్ళు ఒకవేళ పరిపాలన చేస్తే కొన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ ఇర్మియా గ్రంథాన్ని రాయటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు ఇర్మియా గ్రంథాన్ని ఇర్మియా రాయటానికి పట్టింది. మొదట చదివాం కదా, యోషియా 13 సంవత్సరాలు అప్పుడు ఆయన ఏలన ఆరంభించినప్పుడు, ఆయన ప్రారంభించిన ఆ సంవత్సరము, ఆయన 13వ ఏండ్లలో ఆ సంవత్సరమును ఏలన ఆరంభించినప్పుడు అప్పటి నుండి 5 రాజులను ఈయన చూసినట్లు మనం చూస్తున్నాం ఇర్మియా గ్రంథకర్త. ఈ ఇర్మియా గ్రంథాన్ని ఇర్మియా రాయటానికి ముఖ్య ఉద్దేశాలు చదువుతున్నాము. ఇర్మియా ఈ గ్రంథాన్ని రాయటానికి ఎందుకు రాయవలసి వచ్చింది? ఇర్మియా ప్రజలను ప్రేమిస్తున్న ప్రజలు ద్వేషిస్తున్నారు. ఒకటి ఏం చూసామంటే, ఇర్మియా గ్రంథాన్ని 5 రాజులు పరిపాలనలో ఇర్మియా గ్రంథాన్ని రాశాడు. ఒకటి. రెండో విషయాన్ని ఏం చెప్తున్నానంటే, ఇర్మియా ప్రజలను ప్రేమిస్తున్న ప్రజలను ద్వేషిస్తూ ఉన్నారు. రండి, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయములో ఆ మాటలు చదువుతున్నాము. ఇర్మియా ప్రజలను ప్రేమిస్తున్నా ప్రజలు ఇర్మియాని మాత్రం ఏం చేయట్లేదంటే ద్వేషిస్తూనే ఉన్నారు. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం చదువుతా ఉన్నానా? యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, చాలు, ఒక్క మాట నువ్వు చెప్పకుండా నువ్వు ఏడ్ చేయాలా, విడవకూడదు అని అంటే వాళ్ళు ఏడ్ చేస్తున్నారో తెలుసా? వారి దుర్మార్గమును చాలు. దేవుడేమో వీళ్ళను గూర్చి ఇర్మియాను పంపించి వారికుండిన పరిస్థితులన్నిటినీ ప్రేమించి చెప్తుంటే వాళ్ళు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇర్మియాని త్రోసేస్తున్నారు. దుర్మార్గమైన పనులు చేస్తూనే ఉన్నారు. ఒకటి, ఇర్మియా 5 రాజుల పరిపాలనలో ఈ గ్రంథాన్ని రాస్తే, 2 ఇర్మియా ఎటువంటి వాడంటే ప్రజలని ప్రేమిస్తున్నా సరే ప్రజలు మాత్రమే ఏం చేయట్లేదు, తమ దుర్మార్గ పనులను విడవట్లే, అది కంటిన్యూషన్ చేసేస్తున్నారు. ఈయన ప్రేమించి వారి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అధ్యాయంలో కొన్ని మాటలు, అంటే మనకు తెలియటానికి కొన్ని మాటలు నేను చదువుతున్నాను, మీరు చదవండి. కాకపోతే అదే ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం చదువుతానన్నా. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పెను, ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధంగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను ఏం చేశాడు, పంపాడు. కాబట్టి యెహోవా మీకు చేసిన దానిని తాను చెప్పిన కీడును గుర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని, చాలు, మీ మార్గములను మీ క్రియలను ఏడ్చేలా చక్కపరుచుకొని ప్రేమతో ఈ మాటలు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడట? ప్రేమతో చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు ఇర్మియా గ్రంథకర్త రెండోది రాయటానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు వైతొలిగిపోయారు.
వారి మార్గముల నుండి దుర్మార్గులు అయిపోయారు. వారి మార్గములు మంచివి కాదు, వారి క్రియలు మంచివి కాదు. ప్రేమతో చెప్తున్నాడు. 5 రాజులు పరిపాలనలో పరిపాలించిన ఇర్మియా గ్రంథకర్త తన గ్రంథాన్ని రాస్తూ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి ప్రేమతో ఈ మాటలు చెప్తుంటే, ఆ 26వ అధ్యాయం చివరి భాగంలో ఏమని రాబడి ఉంటుందంటే, వారు ఆయనను చంపటానికి ఏం చేశారట? ఆ, ఆ, అప్పగించలేదు. చూసేటువంటి మనుషులు వీళ్ళు దుర్మార్గులు, ఎంత దుర్మార్గులో. కాబట్టి ఇర్మియా ప్రేమ చూపెడుతున్నాడు, ప్రజలేమో ద్వేషిస్తూ ఉన్నారు. ఇర్మియా వారి ఎడ్ల దేవుని మాటలు దయగా ప్రకటన చేస్తున్నాడు, ప్రజలేమో దాన్ని ఏడ్చేయట్లేదు, తిరస్కరిస్తూ ఉన్నారు. ఇది రెండో కారణం. మూడో కారణం, ఇర్మియా ఈ గ్రంథాన్ని రాయటానికి మూడో కారణాన్ని చదువుతున్నాను. మూడో కారణం ఏంటంటే, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అక్కడ. ఎవరున్నారు అక్కడ? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఈ 5 రాజులు పరిపాలన చేసిన పరిపాలన కాలంలో ఇర్మియా గ్రంథం రాయటానికి కారణం ఏంటంటే, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. 27వ అధ్యాయమును మనం మొదలెడితే 27వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు కూడా ఏ ప్రవక్తలు కనబడతారు? అబద్ధ ప్రవక్తలు కనబడతారు. 27వ అధ్యాయం మొదటి వచనంలో ఇర్మియా ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును. ఇర్మియా మొదలెట్టాడు. ఆ అధ్యాయం ఏకం మనం చదివితే అక్కడ అబద్ధ ప్రవక్తలు కూడా చెప్తూ ఉన్నారు. అందుకే ఇర్మియా గ్రంథంలో 37వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదివితే, ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేమునకు ఎదురున అక్కడికి పోయిను. రాగా నుండిను అది అబద్ధము. చాలు ఏమి అంటున్నాడు? నువ్వు ప్రవచించిన ప్రవచనం ఏంటది? అబద్ధము. నువ్వు చెప్పిన మాట ఏంటి? అబద్ధం చెప్పిన ప్రవక్తలు ఉన్నారు ఇర్మియా కాలంలో. నిన్న సువార్తలో మాట్లాడుతూ అన్న ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఒక పెళ్ళికి వెళ్ళాము, ఆ పెళ్ళిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం అన్య భాషలు మాట్లాడేస్తున్నారట. ఎక్కడ? పెళ్ళిలో కూడా. అదేటో అర్థం కావట్లేదు తమ్ము. వాళ్ళు ఆడిన మాట ఇలాగ అన్నారు, దీనికి ఏమైనా నీకు అర్థం తెలిసేటని అడుగుతాడు. నాకేటి తెలుసు అన్న, ఇన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తున్నా నీకే తెలియకపోతే నాకేటి తెలుస్తుంది అన్నాను. అదే వాళ్ళకి అడిగిన తమ్ము, వాళ్ళు ఏమంటున్నారంటే ఇది పరసంబంధమైన భాష అని చెప్పారు అని. మరి వాళ్ళకే తెలియకపోయినప్పుడు నాకేటి తెలుసు? నేను సింగనాపురంలో పల్లెటూరు నుండి వచ్చాననియా అనండి. లేదు తమ్ము, ఇన్ని పదాలు పలికారు, ఈ పదం ఇలాగా, ఈ పదం ఇలాగా అని. అందుకనే ఇర్మియా అంటున్నాడు, నువ్వు చెప్పినది అబద్ధం, నిజం కాదు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఎవరున్నారు? అపోస్తలుడైన పౌలు అంటాడు, సాతానుడు తానే వెలుగుదూత వేషము ధరించుకొని వస్తాడు. మత్తయి తన గ్రంథాన్ని రాస్తా అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం అనుకుంటున్నాడు. అంతేనా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనమేనా? వారు గొర్రెల చర్మం వేసుకొని 15వ వచనం మీ యొద్దకు ఒత్తిరి కానీ వారు లోపల ఎటువంటి వారు? ఘోరమైన తోడాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా పడాల. ఇర్మియా అందుకే అంటున్నాడు, నువ్వు చెప్పింది అబద్ధము. అబద్ధ ప్రవక్తలను గురించి ఇర్మియా ఈ గ్రంథాన్ని రాసుకుంటూ వచ్చాడు. ఈ 5 రాజుల కాలంలో రాజులను మెప్పించిన ప్రవక్తలు ఉన్నారు. ఇర్మియా గ్రంథాన్ని చదువుతుంటే
ఆ రాజులను మెప్పిస్తుంటే ఆ రాజులు ఏడ్ చేస్తుండాలంటే ఈ ప్రవక్తలకి, అబ్బా నన్ను పొగిడాడు పలానా ప్రవక్త, ఆయనకిచ్చే ఏటి బంగారపు యొక్క గొలుసు, లేదంటే ఏటన్నా రాజులు పొగుడుతుంటే ఎన్నో కానుకలు. వాళ్ళ పొగుడుతుంటేనే కానుకలు వచ్చేవి. పొగడకపోతే ఎక్కడ తీసుకుని వెళ్ళి పడేసోళ్ళంటే, ఇర్మియా గ్రంథాన్ని చదువుతుంటే ఎంత భయంకరమైన గ్రంథం. మాటలు రాసాడంటే ఇర్మియా. అందుకని ఇర్మియా ఎటువంటి వాడంటే గండ్రగొడ్డల లాంటి వాడు అంటారు. ఇర్మియా గ్రంథకర్త కొరకు ఎవరైనా చెప్తే ఈయన మాటలు ఎలాగుంటాయంటే అంతే, మరలేదు. కొంచెం కనికరించిన ఆయన అంటే మరలేదు, కనికరి టైం ఇచ్చాను, ఆ టైంలో నువ్వేమవ్వలేదు. ఈ 5 రాజులని ఎదిరించగలిగి, వారిని ఖండించగలిగి, వారి యొక్క పరిస్థితులను చక్కదిద్దగలిగినట్టు ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఇర్మియా చేసిన ఈ పనిని చదువుతున్నాను. మీరు అబద్ధము ప్రకటన చేస్తున్నారు అని చెప్పాడు. మరలా అదే ఇర్మియా గ్రంథకర్త ఇర్మియా గ్రంథం 38 అధ్యాయం 1వ వచనంలో మరలా ఒక సందర్భంలో ఇలాగ చెప్తాడు. ఇర్మియా గ్రంథము ఖడ్గము చేతనెను, క్షామం చేతనెను, బ్రతుకుదురు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా చెప్తుంటే అక్కడ ఇంకొకటి లేచాడు. షఫన్యాను, గెదల్యాను, ఏమనగా ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరేవాడే కానీ, ఓరి నాయన, ఉన్నది ఉన్నట్లు చెబుతుంటే వీళ్ళు అంటున్నారు, రాజా ఇర్మియా గారు ఎప్పుడైనా మంచి మాట చెప్పాడా? ఇర్మియా ఎప్పుడైనా ప్రజలందరూ ఆశీర్వదింపబడునుగాక, దీవింపబడునుగాక, ఆయన ఆ మాటలు ఎప్పుడైనా పలికాడా? పలకలేదయ్యా. ఈ మనుషుడు ఎప్పుడు ఏటు చేసినట్టు వాడట, ప్రజలందరికీ ఏటు చేసినట్టు వాడు. నష్టము కోరేవాడు కానీ క్షేమము కోరేవాడు కాడు. అందుకనే ఇర్మియా తన గ్రంథాన్ని ఆ 5 రాజుల కాలంలో వారి తప్పును సరిదిద్దడానికి రాసుకుంటూ వచ్చాడు. 2 ఏమని చదివాము? 2 ప్రజలను ప్రేమించినప్పటికి కూడా ప్రజలు ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. 3 అబద్ధ ప్రవక్తలను గురించి రాసుకుంటూ వచ్చాడు. అబద్ధ బోధకులను గురించి రాసుకుంటూ వచ్చాడు. అబద్ధాన్ని గురించి రాసుకుంటూ వచ్చాడు. వాళ్ళు అంటున్నారు, ఈ మనుషుడు ఎప్పుడు కూడా మన నష్టాన్నే కోరుకునేవాడు కానీ మన క్షేమాన్ని కోరువాడు కాడు అని అంటున్నాడు. ఇది 3. 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఇర్మియా తన జీవితంలో పరిచర్య కొరకై, దేవుని సేవ కొరకై వివాహము చేసుకోకుండా ఉండిపోయాడు. ఏడు చేసుకోలేదు, వివాహమే చేసుకోకుండా ఉండిపోయాడు. 4వది ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనాన్ని చదువునాను. ఇర్మియా గ్రంథము ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నువ్వు ఏడు చేసుకోకూడదు. అబ్బా, పరిచర్య కొరకు ఏం చేసుకోలేదు, వివాహము చేసుకోకుండా ఉండిపోయాడు. వివాహము చేసుకుంటే ఒకవేళ ఈ 5 రాజులకి ఏడు తీసుకున్నా వచ్చేవాడు కాదు, వర్తమానం తెచ్చేవాడు కాదు. ఎందుకు అనంటే ఆమె బజార్ అంటది. ఈ పిల్లలేమో ఎన్నో మాటలు ఎవరికి చెప్తారు? ఇర్మియాకి, డాడీ ఇప్పుడే రాజు దగ్గరికి వెళ్తావు, ఆగు అక్కడికి వెళ్ళాలి, పలానా దగ్గరికి వెళ్ళాలి. దేవుడు చెప్పాడు, నువ్వు మరి వివాహం చేసుకోకుండా ఎంత గొప్ప సంగతి. వివాహం చేసుకోకుండా అలాగ ప్రభు కొరకు
సమర్పణ చేసుకున్నాడు. ఎంతోమంది మిషనరీలు కూడా వారు వ్యక్తిగతంగా సమర్పణ కలిగి వివాహం చేసుకుంటే సమర్పణ కలిగి అలాగే ప్రభు సేవలో ఉండిపోయారు మిషనరీలు. మదర్ తెరీసా ఏం చేసుకోలేదు, వివాహం చేసుకోలే, ప్రభు కొరకు నిలబడిపోయింది. ఇలాగూ ప్రభు కొరకు వివాహం చేసుకోకుండా అనేక మంది వారి వారి జీవితాలను ప్రభు కొరకు ఏం చేశారు, త్యాగము చేశారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ స్థలంలో నీ కుమారుడనను కుమార్తెనను పుట్టకున్నట్లు నువ్వు వెయిట్ చేసుకోకూడదంటే, అది స్పష్టంగా దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఎవరితోటి? ఇర్మియాతోటి. ఇర్మియాతో దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఆయన అదే మాట నేటి చేశారు, పాటించాడు. అందుకని హెబ్రోన్కి ఒకళ్ళు మీరు వెళ్ళారు అనుకో, హెబ్రోన్లో వివాహము అనే పదము వినబడదు. సేవకి వెళ్ళిపోయిన తర్వాత మరి పెళ్లి మీద ధ్యాస అనేది ఉండదు. అందుకే అక్కడ వాళ్ళకి వివాహాలు అయ్యేసరికి వాళ్ళ వయసు ఎంతో తెలుసా? 50 సంవత్సరాలు, 46 సంవత్సరాలు, 47 సంవత్సరాలు అక్కడ వివాహాలు అయ్యేసరికి. నాకన్నా పెద్దోడు హెబ్రోన్లో వివాహం అయ్యేసరికి ఆడికి 46 సంవత్సరాలు. 46 సంవత్సరాలు. నా పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయిపోయారు, నాకన్నా పెద్దోడికి పెళ్ళేసెకలు ఎంత? 46 సంవత్సరాలు. వివాహం అనే మాట వాళ్ళకి వినబడదు. ఎప్పుడు నిత్యం ఏంటంటే మిషనరీ పని, పరిచర్య, దేవుని యొక్క పని. ఇంకా దాని మీద వారికి ఏటి ఉండదంటే మనసు ఉండదు అనడానికి కారణం ఏంటంటే ఈ పరిచర్య చేసికలే పిండబడతారు. ఈ పరిచర్య చేసేకలే ఈ శరీర సంబంధమైన ఆలోచనలన్నీ ఏమైపోతాయి? చచ్చిపోతాయి. ఇంకా వేరే థాట్ రావడానికి ఒక్క చిన్న అవకాశం లేదు. ఇది ఏకం ఊడ్చేసరికల్లా చేపలు వేయాలి. చేపలు వేసిన వెంటనే మళ్ళీ ఏం చేయాలి అంటే మీటింగ్కి బయలుదేరిపోవాలి. మీటింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసరికల్లా మళ్ళీ ఏం చేయాలంటే పెద్ద అంకుల్ని కాలు ఇలాగా ఒత్తుతూ ఉండాలి. అంకులు ఆయన ఏ టైం అప్పుడు నిద్రపోయేస్తారో ఆ టైం వరకు ఒత్తుతూ ఉండాలి. ఆయన నిద్రపోయాడు, గురక తీసారు అనగానే మనం వెళ్ళి అప్పుడు ఏం చేయాలా? నిద్రపోవాలి. నువ్వు ఆయన గురక తీయకముందు అమ్మో సరేలే సరిపోద్ది, గంట అయిపోయినట్లుంది, నేను వచ్చి 2 గంటల కాలం ఒత్తాను, అంకుల్ నిద్రపోయారు కదా అని నువ్వేమని కదిలేవనుకో, ఆయన అడుగుతారు దేవుడు అని అంటాడు. ఇదేంటి అంకులు నిద్రపోలేదా అని. ఇంకా నిద్ర పట్టలేదు నాయన. ఎందుకు? వాళ్ళ వయసు అంత వయసు. 70-80 సంవత్సరాలు వయసుతో అలాగుంటారు. కుటుంబానికి దూరంగా ఉంటారు, బిడ్డలకు దూరంగా ఉంటారు. హెబ్రోను పరిచర్య కొరకు త్యాగం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏ విధమైన సమస్య వచ్చినా మరలా ఇంటికి వెళ్ళిపోతున్నాయని మనసు వాళ్ళకి రాదు. అక్కడే అలాగా రూమ్లో ఉనికిపోతున్న ఆ రూమ్లోనే అలాగ ఉండవలసిందే. ఎంత భక్తి! ఇర్మియా ప్రభువు కొరకు త్యాగం చేశాడు, సమర్పణ చేసుకున్నాడు. ఇదేనోది 5 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 6వదిగా ఇర్మియా ఈ పరిచర్యలో ఈ రాజుల కాలంలో ఎన్నో నిందలు, అవమానాలు ఎన్నో భరించాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనాన్ని చదివితే ఇర్మియా వధకు తేబడిన ఎటువంటి గొర్రె పిల్ల అంటువాడనట? సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటేనే దురాలోచనని నెరుగుదని ఎన్నో నిందలు. ఈ రాజుల కాలంలో ఇర్మియా నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, బాధలు ఎన్నో అనుభవించాడు. ఇర్మియా గ్రంథాన్ని రాయటానికి ఇర్మియా పడిన నిందలు ఆయన అంటున్నాడు, వారు నా మీద చేసిన ఏ ఆలోచన?
దురాలోచన మంచి ఆలోచన కాదు. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం చదువునానా. నీ సహోదరులు సైతము నీ తండ్రి ఇంటి వారు సైతము ఏడు చేశారట, ద్రోహమే చేశారు. దయగా మాట్లాడుచున్నను. ఇర్మియాతో వారు దయగా మాట్లాడుతున్నారు. ఏడు చేస్తాండ్రు, గుంటలు తీసేస్తాండ్రు, గోతులు తీసేస్తాండ్రు. మంచోళ్ళు కాదు. చూడు, ఇర్మియా గ్రంథాన్ని ఇంకా ఈ గ్రంథంలోనికి మనం ఇంక వెళ్ళలేదు, దీన్ని ఇంక ముట్టుకోలేదు. ఇర్మియా పడిన పాటలు మనం చదువుతున్నాము. ఇర్మియా ఎన్ని శ్రమలు. దయగా మాట్లాడిను వారిని వేట్ చేయడానికి లేదు, నమ్మడానికి లేదు. గ్రంథకర్త ఇర్మియా గారు, ఇర్మియా ఈ గ్రంథాన్ని రాస్తూ ఒక మంచి మాట చెప్తాడు. ఇర్మియా గ్రంథంలోని ఒక మంచి మాట 9వ అధ్యాయము 4వ వచనం చదువుతానా. ఇర్మియా గ్రంథం, మీలో ప్రతివాడును జాగ్రత్తగా ఉండాలా, నమ్మకుడే, తంత్రగొట్టి కొంప ముంచిన వాడు. ఏటి ముంచినంటాడు? కొంప అంటే ఏటి? ఇల్లే ముంచేస్తున్నారు. ఏటి ముంచేస్తున్నారు? ఇల్లు. తుఫాను వస్తే దేశమే మునిగిపోయినట్లు ఏటి ముంచేస్తున్నారు? కొంప. అందుకు ఇర్మియా నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు. ఇర్మియా గ్రంథంలో ఇంకొక మాట చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 15వ మాట చదువునానా. 15. యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండ చేయము. చాలు, నన్ను వాళ్ళు ఏడ్ చేస్తున్నారు. నువ్వు దీర్ఘశాంతమును కలిగిన వాడువై నన్ను కొనిపోకము. నీ నిమిత్తము ఏటొచ్చింది? నింద. నింద అంటే ఏటమ్మా? చేయని దాని కొరకు వచ్చిన దాన్ని ఏమంటారు? నింద. చేయనివి కొన్ని ఉంటాయి, వాటికి వచ్చిన దానికి ఏంటి? నింద. నింద. అందుకు ఇర్మియా నింద, అవమానాలు, బాధలు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని ప్రభు అంటాడు, నా నిమిత్తము జనులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. ధన్యులు అని రాసుకుంటూ వచ్చాడు. నా నిమిత్తము జనులు మీ మీద ఏ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు. ఒకటి ఏటని చదివాము. ఒకటి ఇర్మియా గ్రంథము 5 రాజుల మధ్య కాలంలో, వాళ్ళు ఏలిన కాలంలో ఈ గ్రంథాన్ని రాశాడు. 2 ప్రజలను ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. 3 అబద్ధ ప్రవక్తలను గురించి రాసుకుంటూ వచ్చాడు. 4 పరిచర్య, వివాహము చేసుకోకూడదని పరిచర్యకు సమర్పణ చేసుకున్నాడు. 5 నిందలు, అవమానాలు. ఒక మాట చదువుతారా మరలా? రండి, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం చదువునానా. ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయిన ఇర్మియాను ఏడు చేశారు వాళ్ళు? కొట్టి బొండలో అతన్ని వేయించేశారు. కొట్టిన తర్వాత ఎక్కడ వేసారు? బొండలో వేసారు. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఇర్మియా పడుతున్న బాధలు. అతన్ని కొట్టి, ఇర్మియా గ్రంథకర్త ఇర్మియా గ్రంథంలో ఇంకొక మాట చెప్తాడు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనం చదువుతావు నాన్న. 26వ అధ్యాయం 10. యోధాధిపతులు ఆ సంగతి విని వచ్చి కూర్చుండగా
ఆ, ఆ, ఆ. ఇలాగనిరి ఆ, ఆ. ఈ మనుషుడు ఈ పట్టణమునకు విరోధముగా ఏడ్ చేస్తున్నాడు, ప్రవచించుచున్నాడు కనుక మరణమునకే పాత్రుడు. లాస్ట్కి ఆయన మీద ఏం పన్నాహం చేశారంటే మరణం, ఆయన మరణము చేయాలని, హతము చేయాలని. ఇతను మంచి మాటలు చెప్తుంటే వాళ్ళకి ఏట్లేదు, ఇష్టము లేదు, కష్టంగా ఉన్నాయి. ఇది ఎన్నో మాట ఇది? 5. 6వది యిర్మీయా యొక్క మాటలు ఎటువంటివంటే కఠినమైనవి. యిర్మీయా మాటలు వాళ్ళకి ఎలాగనిపించేటంటే కఠినమైనవిగా, చేదైనవిగా, బాధగా కనిపించేయట. యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయము 17 నుండి 23 వచనాలు చదువుతా ఉన్నానా. యిర్మీయా ఆ, 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 వినవు. ఆ, 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 సెలవిచ్చున్నాడు. ఆ, 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 వెళ్ళని ఎడల చాలు. కాబట్టి యిర్మీయా మాటలు వాళ్ళకి ఎలాగున్నాయంటే కఠినమైనవిగా, బాధకరమైనగా ఉన్నాయి. చెప్పినే చంపేస్తారు, చెప్పకపోనే. యిర్మీయా అదే అన్నాడు. సిద్కియా రాజు పరిపాలించినప్పుడు చెప్పాడు, రాజా నేను ఒకవేళ ఈ మాటలు, దేవుడు చెప్పిన మాటలు చెప్పినా మీరు నన్ను ఏం చేస్తారు, చంపేస్తారు. ఒకవేళ నేను చెప్పకపోయినా చంపేస్తారు. కానీ ఇది వాస్తవం. ఈ మాటలు ఏంటి? వాస్తవమైనవి. ఇవి సత్యము. ఇందులో ఒక మాట అయినను, సున్నైనను, పొల్లైనను తప్పిపోదు అని యిర్మీయా తన గ్రంథాన్ని రాసుకుంటూ వచ్చాడు. ఇది ఎన్నో మాట చెప్పాను. 6. 7వ మాటని లాస్ట్ ఒక మాట చెప్తున్నాను. యిర్మీయా తన ప్రజల కొరకు కన్నీరు కార్చిన గ్రంథం ఇది. ఏది? యిర్మీయా గ్రంథము. తన ప్రజల కొరకు ఏం చేశాడట? కన్నీరు కార్చాడు. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. యిర్మీయా గ్రంథము 9. హతమైన వారిని గుర్చి నేను దివారాత్రులు ఏటు విడుస్తున్నాను, కన్నీరు. ఈ గ్రంథాన్ని రాయటానికి గల కారణం, వాళ్ళు హతమైపోతున్నారు. దేవుని ప్రజలే, వారు యూదులే, వారికి వాగ్దానం ఉంది, దేవుడు ఉన్నాడు. కానీ ఈ గ్రంథము నుండి, ఈ మార్గము నుండి వారు ఏమైపోతున్నారంటే వైతొలగిపోతూ ఉన్నారు. వారిని గూర్చి యిర్మీయా బోరుమని ఏడ్చాడు. దానికి ఏమన్నారంటే యిర్మీయా గ్రంథము పక్కనే విలాపము అని రాశాడు. ఎంత బోరుమని ఏడ్చాడంటే విలాపి వాక్యాలు అని రాశాడు. ఏ వాక్యాలు? విలాపి వాక్యాలు. ఆయన రాస్తూ, ఆ గ్రంథాన్ని రాస్తూ మొదలు పెడుతూ ఇలాగ అన్నాడు. 1వ అధ్యాయము, జనభరితమైన పట్నము ఎట్లు ఏకాకి ఆయను, దుఃఖక్రాంతమాయను, రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించి రాత్రి అందు అది బహుగా ఏడ్చున్నది. చాలు ఎంత మంచి మాటలు రాశాడు యిర్మీయా.
నిట్టూర్పు విడుస్తూ ఉన్నాడు. 4వ వచనం చదువుతా ఉన్నానా? 4వ వచనం, నియమ కూటములకు ఎవరును రారు. వాళ్ళకుండిన అలవాటు చూడు, ఉపవాస ప్రార్థనలకు కానీ, సంఘ ప్రార్థనలకు కానీ, అమ్మా గృహ కూడికలకు కానీ ఎవరాలు రారట. నియమించిన కూటాలకు వాళ్ళు ఎవరు రారు అని రాశాడు. వస్తారా రారా? రారు. ఎంత మంచి జనాంగము! ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మనం కాదులే, మనం వచ్చేస్తాం. కానీ ఎవరు? వాళ్ళ కొరకు రాశాడు. వాళ్ళు రారు. చదువు. పాడైపోయినే యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకులు దృక్కాకాంతులైరి. అది ఏటైపోయింది? వ్యాకుల పడుతుంది. ఎంత మంచి మాటలు రాశాడు. అందుకు ఇర్మియా తన గ్రంథం అంతటిని కూడా కన్నీరుతోటే నిట్టూర్పు విడుస్తున్నాడట. ఏటిచ్చాడట? నిట్టూర్పు. అదే అధ్యాయంలోని 21వ వచనం చదువుతున్నానా? 21వ వచనము, నేను నిట్టూర్పు విడుచుట విని. అంతే. ఎందుకు ఏడుస్తున్నావు పాస్టర్ గారు? ఎందుకు ఏడుస్తున్నా? మేమందరం ఉన్నాం కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావైనా? అలాగ ఎన్ని వాళ్ళు లేరు. ఎవరికి? ఇర్మియాకి. నాకు గట్టు కాదు నాయన. ఎవరికి? ఇర్మియాకి. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆయన అంటున్నాడు, అయ్యో జనభరితమైన పట్టణము ఎట్లు అయిపోయింది. ప్రజలలో ఎన్నికెక్కినది, ఘనతకెక్కినది యెరూషలేము అంటేనే సమస్త దేశాలు దాన్ని ప్రసిద్ధిగాంచిన మహాపట్నము ఎలాగ పాడైపోయింది? ఎందుకు ఇంత దిగజారిపోయింది? దాని పరిస్థితి ఏంటి? ప్రజల్లో నిన్ను ఘనతకు తీసుకొచ్చాడు. ప్రజల్లోని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నీకు రక్షణ ఇచ్చాడు. తన పరిశుద్ధాత్మనిచ్చాడు, తన వాక్యాన్ని ఇచ్చాడు, తన సన్నిధిని నీకు ఇచ్చాడు. ఎందుకు ఒంటరి జీవితం? సావాసంలోనికి రాక, సంఘంలోనికి రాక, వాక్యం దగ్గరికి రాక, పరిశుద్ధులతో కలిసి మనిషి ఉండక ఎందుకు ఒంటరిగా నీ జీవితాన్ని గడుపుతావు? దానివల్ల ఎంతో నష్టము. ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టము. ఎందుకు ఏకాకి అయిపోతావు? నీ వెనకత్తల సంఘం ఉంది, దైవజనుడు ఉన్నాడు, ప్రార్థించిన పరిశుద్ధులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. అయ్యో రక్షణ పొందిన నీవు ఎందుకు ఏకాకి అయిపోయావని ఆయన ఏడు చేస్తున్నాడు. కన్నీరు విడుచుతున్నాడు, నిట్టూర్పు విడుస్తున్నాడు. అందుకే ఆ మాటలు రాశాడు. 21 వచ్చిన మరలా చదువుతానన్నా. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించేవాడు ఒక్కడునూ లేడు. భయంకరంగా కన్నీరు విడుస్తున్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం చదువునాన్న. 2వ అధ్యాయము, నా జనులు కుమారుకి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత, అబ్బా ఏమైపోతుందట? క్షీణించుచున్నది. దేని చేత? కన్నీలు చేత నశించిన ఆత్మల పట్ల ఎంత భారం కలిగినట్టు వాడో. ఎవరు? ఇర్మియా అనగానే ఏడ్చేవాడు, కన్నీరు కార్చేవాడు, ప్రాలాపించేవాడు, దుఃఖించేవాడు, ఆర్తనాదము చేసేవాడు, నశించిపోతున్న ప్రజల దుఃఖు చూసి చలించేవాడు, కదిలింపబడినట్టు వాడు. 5 రాజులు పరిపాలించిన ముక్కుసూటిగా మాట్లాడినట్టు వాడు. ఎంత మంచి ప్రవక్తో ఈ ప్రవక్త! ఆ నశించిపోతున్న జనాంగం కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నాడట? కన్నీరు అలాగా. అందుకే ఆయన అంటాడు 2వ అధ్యాయంలోని 19వ వచనంలో, రేయి మొదటి జామున అంటాడు. ఎప్పుడు? రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్ళు కుమ్మరించినట్లు. చాలు. ఎలా కుమ్మరించాలట? నీళ్ళు కుమ్మరించినట్లు. ఎంత మంచి మాటలు! కాబట్టి మాటి మాటికి వాళ్ళ దగ్గరికి వస్తూనే ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతానా. నేను ఆయన ఆగ్రదండము చేత బాధను అనుభవించిన నరుడును, ఆయన కటిక చీకట్లోనికి దారి తీసి దానిలో ఆయన నన్ను నడిపించాడు. మాటికి దినమెల్లా
ఆయన నేట్ చేస్తున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు. రే ఊరకనే తినేసి పడుకుంటావులే. యెరూషలేము ఏమైపోయింది? పాడైపోయింది. ప్రజలు నాశనం అయిపోతుంటే ఊరకనే తినేసి నువ్వు పడుకుంటావా, నిద్రపోతావా? నిజంగా మనకి ఎంత గిఫ్ట్ ఇచ్చాడంటే దేవుడు, మందిరంలో ఉన్న మనం ఏమైపోతాము? నిద్రపోతాము. ఇంటికాడున్నా నిద్రపోతాం. బస్సులో ప్రయాణం చేసినా నిద్రపోతాం. కారులో కూర్చున్నా నిద్రపోతాం. ఇంక నయం బైక్ వెనకత్తలు కూర్చొని నిద్రపోనాడు. అలాగవుతుందటన్నా. అమ్మ నాయన, దేవుడు నిజంగా కాపాడి సురక్షితంగా తీసుకొస్తున్నాడు. కానీ మనకి ఎంత మంచి తలంతో, ఏ తలంత నిద్ర. ఈయన అందుకనే తన కన్నులకు నిద్ర రానివ్వకుండా మాటి మాటికి దేవుడు వెళ్ళమని చెప్తుంటే వస్తూనే ఉన్నాడు. ఈ మాటలు వాళ్ళకి చెప్తూనే ఉన్నాడు. ఆ ప్రజల దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు, కన్నీరు విడుస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 50వ వచనం, 3వ అధ్యాయం 50వ వచనము. నా కన్నీరు ఎడతెగక అని కారుచున్నది. ఆగిపోలేదు. ప్రజల కొరకు కన్నీరు విడటంలో ఆగలేదు. హతమైన ఆ ప్రజలు రక్షింపబడినంత వరకు కూడా ఏడ్చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. కారణం, ఘనతకెక్కిన మహాపట్నము ఏమైపోయిందో తెలుసా? దాని తల మీద ఉన్న కిరీటము పడిపోయిందట. 5వ అధ్యాయము 16 వచనం చదువుతున్నాను. మన తలల మీద నుండి కిరీటము పడిపోయింది. కిరీటం లేదు ఇప్పుడు. ఏమైపోయింది? అది పడిపోయింది. ఘనతకెక్కిన మహానగరము ఇప్పుడు అదేమైపోయింది? పడిపోయింది. తన తల మీద ఉన్న కిరీటము పాడైపోయాను. మేము పాపము చేసి ఉన్నాము, శ్రమ వచ్చింది, ధైర్యము చెడిపోయింది, పర్వతములన్నీ ఏమైపోయాయి? పాడైపోయినాయి. నక్కలు ఎవరు తిరుగులాడుతున్నారు? నక్కలు ఉన్నాయి. దేవుని మందిరంలో దేవుని ప్రజలు ఉండాలి. నక్కలు ఉండాలి, ప్రజలు ఉండాలి. ప్రజలు ఉండాలి. ఎవరు ఉన్నారు ఇప్పుడు? నక్కలకి అది నివాసస్థలం అయిపోయింది. పరమగీతంలోని ఆ మాట ఇప్పుడు గుర్తుకొచ్చింది, చదువుతారు. పరమగీతంలో 2వ అధ్యాయంలోని 14వ వచనం అనుకుంటున్నాను, చదువుతానా? పరమగీతము 2వ అధ్యాయము. పావురమా, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి. సహాయం చేసి ఏ నక్కలు? గుంట నక్కలు. నక్కలు, గుంట నక్కలు. దానికి దీనికి డిఫరెంట్ ఏంటి? నక్కలు, ఏ నక్కలు? గుంట నక్క జాగ్రత్తగా చాటు నుండి చూస్తుంది. ఇది నక్క వచ్చేది, ఇది పర్రమని అటు ఇటు తిరిగి పట్టుకుని వెళ్ళిపోవడానికి ఇది వస్తుంది. అది అలా కాదు, నక్కిన కుయుక్తిగా పడుతుంది. అది ఒకసారి పట్టుకుందంటే దాంట్లో నుండి విడిపించగలిగినట్టు ఎవరు లేరు. నక్కలకి పాడు నివాసస్థలం అయిపోయింది యెరూషలేము. అయ్యో, ఘనతకెక్కిన మహాపట్నమా, నీ పరిస్థితులుగా అయిపోయింది. ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కసారి మనం అలాగే అయిపోతుంటాం. ఘనతకెక్కిన స్థాయి నుండి కరెక్ట్గా ఎక్కడ పడిపోన్నాము? కిందకి పడిపోన్నాం. మన తలల మీద ఉండవలసిన కిరీటము ఎక్కడైపోయింది? కిందన పడిపోయింది. దేవుని మందిరంలో మనం సంచరించవలసిన బదులు దేవుని మందిరంలో ఎలాగ ఉండిపోయాము? వీళ్ళ కొరకు ఎవరు కన్నీరు కారుస్తున్నాడు? ఇర్మియా అపోస్తుల కార్యములు అంటాడు అపోస్తులుడు పౌలు, ఆ గుంట నక్కతో ఇలాగ వెళ్ళి చెప్పుడే, నక్కతో ఇలాగ వెళ్ళి చెప్పండి అని అంటాడు. కాబట్టి నక్క స్వభావము, మానవుని స్వభావం ఎటువంటిది? నక్క స్వభావము. ఏ రోజు రాజుతో ఈ మాటలు చెప్తాడు, ఆ నక్కతో ఇలాగ వెళ్ళి చెప్పండి అని. కాబట్టి ఈ నక్క స్వభావము నుండి మనుషుడు మారాలని
ఇర్మియా విలాపి వాక్యాల్లో విలాపం చేస్తున్నాడు ఆ గ్రంథకర్త. లాస్ట్లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఆ, మ్, ఆ, వచ్చినది మా పూర్వస్థితిని మరలా మాకు కలిగించి. అబ్బా, ఎంత మంచి మాట. ఏ పూర్వస్థితి? మా పూర్వస్థితి, మాకుండిన వైభవము, మా రక్షణలో మాకుండిన మొదటుండిన ఆనందము, మొదటుండిన ప్రేమ, మొదటుండిన ఆ యొక్క ఆప్త్రేయత, ఆ అనురాగము మరలా మాకు ఏడ్ చేయు, దయచేవా దయచేవా, మా పూర్వస్థితిని మరలా మాకు కలిగించే. ఒక సంఘానికి రాస్తూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం అనుకుంటున్నాను. నువ్వే స్థితి నుండి పడితివో ఆ స్థితిని మరలా జ్ఞాపకము చేసుకునుము, మా ఆ మొదటి క్రియ చేయము, మరలా మా పూర్వస్థితి మాకు కలుగు చేయు. మా పూర్వస్థితి మరలా ఆధ్యాత్మిక జీవితంలో మొదటిన ఆసక్తి, మొదటిన భక్తి, మొదటిన పరిశుద్ధత, మొదటిన రక్షణలో ఉండిన ఉత్సాహము, అది మరలా మాకు కలుగు చేయి. ఇర్మియా తన గ్రంథాన్ని రాయటానికి 7 కారణాలు చూసాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో వాక్యాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఏటైపోయింది, మనకి టైం అయిపోయింది. కాబట్టి దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి. ప్రభు యొక్క బలపరిచి